కొన్నిసార్లు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు తమ పెళ్లిళ్ళని చాలా రహస్యంగా హడావిడిగా చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే గ్యాప్ తీసుకున్న వాళ్ళ విషయం పక్కన పెడితే ఇలా హడావిడిగా పెళ్లి చేసుకునే వారి వెనక మాత్రం చాలానే రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి విషయంలో కూడా అదే చర్చ నడుస్తోంది. కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ని రీసెంట్గా పెళ్లి చేసుకున్నాడు. ఇంత హడావిడిగా పెళ్లి చేసుకోవడం వెనుక ఒక రీజన్ అయితే ఉందని తెలిసిందే. మరి ఆ రీజన్ ఏంటి అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 1990 జూలై 15న ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో రాయచోట్లో జన్మించాడు. వీళ్ళది నిరుపేద కుటుంబం. వీళ్ళ కుటుంబం వ్యవసాయం చేసేవాళ్ళు. ఇక కిరణ్కి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక కిరణ్ తన స్కూలింగ్ని జనగాంపల్లిలో పూర్తి చేశాడు. అయితే కిరణ్కి చదువు కంటే నటన అంటే చాలా ఇష్టం ఉండేది. కానీ తమ పరిస్థితులు అందంత మాత్రమే ఉండడంతో బాగా చదివి ఒక ఉద్యోగం చేసి ఫ్యామిలీని పోషించాలని అనుకున్నాడు. అలా 10th తర్వాత ఇంటర్ బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత బెంగళూరులో సాఫ్ట్వేర్గా ఉద్యోగం రావడంతో కొన్ని రోజుల పాటు అంటే ఒక 3 ఏళ్ల పాటు అక్కడ పనిచేస్తూ బాగా సంపాదించాడు. కానీ ఆ జాబ్ బోర్ కొట్టడంతో ఆ తర్వాత తన అన్న సపోర్ట్తో సినిమాల్లో నటించాలని కృష్ణానగర్కి వచ్చి ఛాన్సుల కోసం బాగా తిరిగాడు. కానీ ఎవ్వరూ కూడా ఆ సమయంలో కిరణ్ని అంతగా పట్టించుకోలేదు. దీంతో కిరణ్ ఆ సమయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే నేరుగా సినిమాలో కాకుండా తన టాలెంట్ని ముందుగా షార్ట్ ఫిలిమ్స్లో చూపించాలని అనుకున్నాడు. అలా గచ్చిబౌలి అనే షార్ట్ ఫిలింలో చేయగా అది అంత టాక్ తెచ్చుకోలేదు. ఆ తర్వాత తన సొంత డైరెక్షన్లో మళ్ళీ మొదలైంది అనే మరో షార్ట్ ఫిలిం చేయగా అది కూడా అంతంత మాత్రమే టాక్ తెచ్చుకుంది. అయినా కూడా వెనకడుగు వేయకుండా ఎక్స్పీరియన్స్ కోసం దాదాపు 15 షార్ట్ ఫిలిమ్స్ వరకు చేశాడు. అలా ఒక డైరెక్టర్ కిరణ్ షార్ట్ ఫిలిమ్స్ చూసి ఒక మూవీ స్టార్ట్ చేశాడు. కానీ ఆ మూవీ కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. దీంతో మళ్ళీ మూవీస్ కోసం బాగా ట్రై చేయగా ఎవ్వరూ కూడా అవకాశాలు ఇవ్వకపోవడంతో తన అన్ననే కిరణ్ కెరీర్ కోసం డబ్బులు జమ చేసి సొంతగా ప్రొడ్యూస్ చేసి ఒక మూవీ తీయాలని అనుకున్నాడు. ఇక కిరణ్ చేసిన షార్ట్ ఫిలిమ్స్లో చాలా వరకు డైరెక్టర్ రవికిరణ్ కోలా స్టోరీస్ ఉండడంతో అతన్ని మూవీ డైరెక్టర్గా తీసుకున్నారు. ఇక అతను చెప్పిన స్టోరీ ఓకే కావడంతో అప్పుడు హీరోయిన్ కోసం ఆడిషన్స్ చేశారు. అలా అక్కడికి రహస్య గోరఖ్ రావడంతో ఆమెను సెలెక్ట్ చేశారు. అలా 2019లో వీరి కాంబినేషన్లో రాజావారు రాణివారు మూవీని తెరకెక్కించారు. అయితే ఆ మూవీ షూటింగ్ సమయంలో కిరణ్ రహస్యల మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక ఈ మూవీ ఓకే టాక్ తెచ్చుకోగా ఆ తర్వాత డైరెక్టర్ శ్రీధర్ దర్శకత్వంలో తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ చేయడం ఇది కిరణ్ అబ్బవరంకి మంచి సక్సెస్ని తెచ్చిపెట్టింది. అలా ఈ మూవీస్తో కిరణ్ అబ్బవరం తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరవడంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలా కిరణ్ అన్నయ్య డిస్ట్రిబ్యూటర్గా కూడా చేయడంతో ఇండస్ట్రీలో ఇద్దరికి మంచి హోదా అయితే దక్కింది. అలా సాగుతున్న సమయంలో కిరణ్ అన్నయ్య 2021లో రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోవడంతో కిరణ్ అస్సలు తట్టుకోలేకపోయాడు. అలా కొన్ని రోజులు మూవీస్కి బ్రేక్ ఇచ్చి మళ్ళీ సెబాస్టియన్ PC 524 మూవీని చేశాడు. అయితే ఈ మూవీ కూడా అంతంత మాత్రమే అన్నట్లుగా ఆడింది. ఆ తర్వాత సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ వంటి చిన్న మూవీస్ చేశాడు. ఇక అవి కూడా నార్మల్ టాక్ తెచ్చుకోవడంతో అలా చేస్తే కెరియర్ దెబ్బతింటుందని ఇప్పుడు ఆలోచించి మంచి కథలను ఎంచుకుంటున్నాడు. ఇక ఇదంతా ఇలా ఉంటే కిరణ్ రహస్యల మొదటి మూవీ నుండి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని గాసిప్స్ రావడంతో తమ మధ్య అలాంటిదేమీ లేదంటూ చాలాసార్లు మీడియాకు చెప్పుకొచ్చారు. నిజానికి ఏ సెలబ్రిటీలైనా సరే తాము రిలేషన్లో ఉన్న విషయంని బయటికి చెప్పుకోవడానికి అంత ఈజీగా ఒప్పుకోరు. కారణం వాళ్ళు ఏదైనా కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకుంటే అది బయటికి తెలిస్తే కెరియర్కి మచ్చ ఏర్పడుతుందని ఎక్కువగా తమ రిలేషన్ విషయంని బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. అలా రహస్య కిరణ్లు కూడా తమ ప్రేమ విషయం గురించి ఎన్ని ప్రశ్నలు ఎదురైనా కూడా వాటిని ఎప్పటికప్పుడు తప్పిస్తూ కేవలం ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. అయితే కిరణ్తో ప్రేమలో ఉన్న రహస్య ఆ తర్వాత మూవీస్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. అయితే రహస్యకి పెళ్లి వయసు రావడంతో తన తల్లిదండ్రులు కిరణ్ను వెంటనే పెళ్లి చేసుకో అని అన్నారట. లేదంటే వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తామని అనడంతో రహస్య కిరణ్ని వదులుకోవడం ఇష్టం లేక వెంటనే కిరణ్ని కూడా పెళ్లికి తొందర పెట్టినట్టు తెలిసిందే.
నిజానికి కిరణ్ కెరియర్ పరంగా బాగా సెట్ అయిన తర్వాత రహస్యను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ రహస్య పేరెంట్స్ తొందర పెట్టడంతో ఈ ఏడాది మార్చి 15న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అయితే అదే సమయంలో రహస్యకి మళ్ళీ హీరోయిన్గా అవకాశాలు కూడా రాగా తను కాబోయే భార్య మూవీస్లో చేయడం తనకి ఇష్టం లేక వెంటనే పెళ్లికి కూడా గ్యాప్ ఇవ్వకుండా ఆగస్టు 22న రాత్రి కర్ణాటకలోని కూర్గులో తమ కుటుంబ సన్నిహితుల సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు. అలా ఇద్దరి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో అందరూ వారికి విశేష్ చెప్పారు. దీంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ దంపతులు ఇప్పుడు హ్యాపీ మూమెంట్స్ గడుపుతున్నారు. ఇక రహస్య కూడా మొదట్లో పలు షార్ట్ ఫిలిమ్స్ చేయగా ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో ఒక మూవీ చేసింది. ఆ తర్వాత తెలుగులో కిరణ్తో కలిసి చేయగా మళ్ళీ అప్పటి నుండి తను ఏ మూవీస్ చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక రహస్య సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది. తను తిరిగే ట్రిప్స్, ఫొటోస్, వీడియోస్ బాగా షేర్ చేస్తూ ఉంటుంది. ఇక రహస్య ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ చేయకుండా చాలా వరకు చాలా పద్ధతిగా కనిపిస్తుంది. ఆమె ఎక్కువగా సింపుల్గా ఉండడానికి ఇష్టపడుతుంది. అంతేకాని ఛాన్సుల కోసం ఏ రోజు కూడా ఆమె ఇతర హీరోయిన్స్ లాగా గ్లామర్ షో చేయలేదు. ఇక ఈమె సింప్లిసిటీ చూసి చాలా మంది కిరణ్ అబ్బవరం సెలెక్షన్ చాలా బాగుందంటూ తెగ పొగుడుతున్నారు. ఇలా అర్థం చేసుకొని ఉంటే ఎటువంటి గొడవలు రావు అని అంటున్నారు. చూస్తారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చూసాక మీకేమనిపించింది కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.